మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో రాయబడినటువంటి మాటలు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాజైన ఉంటాయి. 1 నుండి 6 వచనాలు మనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంన అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా దేవుని మహాదూతలు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసి అనుకుంటుని. అప్పుడు ఆ దేవదూతల్లో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషం తొలగిపోయెను అనెను. ఆమేన్. అప్పుడు ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనము వినొచ్చు. ఏంటట? మొట్టమొదట్లో అంటున్నాడు, రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అంటున్నాడు. రాజు అయిన ఉజ్జియా అనే పేరు ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ ఉజ్జియా ఎవరు? అతను ఏం చేశాడు? అతను మృతి పొందిన దాకా ఈ పరిచారకులు లేదంటే ప్రవక్తలైనటువంటి వాళ్ళు మందిరంలోకి ఎందుకు పోలేకపోయారు? అతను చనిపోయిన తరువాతనే ఎంటర్ అవటానికి కారణం ఏంటి? ఇవన్నీ కూడా మనం తెలుసుకొని తీరాలి. ఎందుకనంటే ఉజ్జియా అనబడినటువంటి ఒక వ్యక్తి గొప్పవాడైనటువంటి రాజు. మొదట్లో చాలా గొప్పవాడుగా అతను ఉన్నాడు. అతని గురించి మనము కొన్ని మాటలు తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 1 నుండి మనం చదువుకుంటూ పోతే ఈ ఉజ్జియాని గురించి మనం తెలుసుకుంటాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు చదువుకుంటూ పోదాం. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వారై ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజునగు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యోధా వారికి తిరిగి వచ్చినట్టు చేసెను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలిను. అతని తల్లి యెరూషలేము సంబంధురాలు, ఆమె పేరు యెకొల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ఇందులో ఉజ్జియా అనబడినటువంటి ఈ వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఉజ్జియా అంటే ఏందో తెలుసా? యెహోవా నా యొక్క బలము. ఉజ్జియా అంటే ఏందట? యెహోవా నా బలము. ఉజ్జియా ఎవరి కుమారుడు? అమజ్యా రాజు యొక్క కుమారుడు. ఈ అమజ్యా అంటే ఏందో తెలుసా? యెహోవా చేత బలము పొందినవాడు అని అర్థం. ఏంటట? అమజ్యా అంటే ఏంది? యెహోవా చేత బలము పొందినటువంటి వాడు. తల్లి పేరేంటి? యెకొల్యా. యెకొల్యా అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క బలము అని అర్థం. బలము లేకపోతే శక్తి, దేవుని యొక్క శక్తి. ముగ్గురు పేర్లలో కూడా యూనివర్సల్ గా ఉన్నది ఏంటయ్యా అంటే దేవుని యొక్క బలము అని అర్థం. దేవుని యొక్క బలము కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు. కానీ అమజ్యాకి ఏం జరిగింది అంటే, ఈ ఉజ్జియాకి 16 సంవత్సరాలు వచ్చే సమయానికల్లా ఆ యొక్క తండ్రి అయిన అమజ్యా చనిపోవటం జరిగింది. చనిపోయిన తర్వాత ఎవరి మీద ఆధారపడాలి పిల్లలు?
తల్లి మీద తల్లి మీద తల్లి మీద ఆధారపడి ఉండాలి. తల్లి సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉంటారు అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా సార్లు చదువుకుంటానే ఉన్నాం. తల్లి యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రాస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ఈ తల్లి ఎకొల్యా అనబడినటువంటి ఈమె ఎక్కడమాట? యెరూషలేము యెరూషలేము సంబంధురాలు. కాపురస్తురాలు. ఎక్కడ కాపురస్తురాలు? యెరూషలేము. యెరూషలేము కాపురస్తురాలు. దేవుడు ఎంత గొప్పగా రాపించాడో చూడండి. యెరూషలేము కాపురస్తురాలు అంటే యెరూషలేములో ఏముంది? ఆమె దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. లోకం ఎటుపోయినా సరే నా పిల్లవాడిని దేవుని మార్గంలోనే నడుపుతాను అని ఒక నిర్ణయాన్ని తీసుకుందామే. అందువలన ఈమె ఎవరో రాయబడతా ఉంది, యెరూషలేము కాపురస్తురాలు. ఆమె మామూలు ఊళ్ళల్లో ఉన్న వాళ్ళని ఏమని పిలుస్తారు? పలానా ఊరు ఆయన అంటారు కదా. ఆ ఊర్లో లక్షణాలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఫిలిప్ గారు వెళ్ళాడు. వెళ్ళి రావయ్యా నువ్వు చూదుగానే అని పిలిచాడు. పిలిస్తే ఆయన అంటున్నాడు, ఫలానా ఊరు. ఏ ఊరైనా యేసుక్రీస్తు వారిది ఏ ఊరు అన్నారు? నజరేతు నుండి ఏదన్నా మంచిది వచ్చుద్దంటే పెద్ద చెప్పొచ్చావులే పప్పు అన్నాడు. చూడు అసలు నజరేతు నుండి ఏమన్నా మంచిది వచ్చుద్దా అనే పదం అతని నోటి నుండి వస్తా ఉంది. అయితే నువ్వేం చేయాలా? వచ్చి చూడు నీకే తెలుసుద్ది అనే పదం కూడా అక్కడ రాయబడ్డది. కాబట్టి మనం నివసించేటువంటి ఊరు యొక్క ప్రభావము ఆ మనిషి మీద పడతా ఉంటది. మనం నివసించే గృహంలో ఉన్న మనుషుల యొక్క ప్రభావము అతని మీద పడుతుంది. బజార్లో ఉన్నటువంటి స్నేహితుల యొక్క ప్రభావము అతని మీద పడతా ఉంటది. కాబట్టి ఇందులో అంటున్నాడు, యెరూషలేము నివాసురాలు ఈమె. యెరూషలేము అంటే దేవుని యొక్క ఉనికి ఉన్నటువంటి ప్రదేశము, అంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. రాజుగా ఉన్నప్పటికీ కూడా ఆమె ఎవరిని నమ్ముకుంది? దేవుణ్ణి నమ్ముకుంది. అందువలన ఇతను ఈ ఉజ్జియా అనబడినటువంటి వ్యక్తి తండ్రి చనిపోయినా కూడా తల్లి మీద ఆధారపడి బ్రతుకుతూ వచ్చాడు. 16 సంవత్సరాల వయసు అంటే ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటాం మనం. అయితే మన పిల్లలందరినీ చూస్తున్నాం కదా. ఒక ఇంటర్మీడియట్ అంటే ఏంది అర్థం? ఇంటర్మీడియట్ మనవాళ్ళు చదువుతుంటారు. ఈడియట్ అనమాట వాడు. అంటే ఏమీ తెలియదు వాడికి. అటు పోవాలో తెలియదు, ఇటు పోవాలో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. కాబట్టి ఒకరి మీద ఆధారపడేటువంటి వయసు అది. ఆధారపడకపోయి ఆ పడేదాన్ని బట్టి వాని జీవితం ముందుకి కొనసాగుద్ది. సరైనటువంటి జీవితం అప్పుడే స్టార్ట్ అవుతా ఉంటది వాడికి. ఆ జీవితం స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉజ్జియాలో మంచి దేవుని మీద ఉన్నటువంటి గొప్ప నమ్మకాన్ని ఏర్పాటు చేయబడ్డది, తన తల్లి ద్వారా ఏర్పాటు చేయబడ్డది అనే మాట మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి విశ్వాసము మీ తల్లి వలన, మీ నాయనమ్మ వలన నీకు కలిగింది అని పౌలు గారు ఒక వ్యక్తిని అడుగుతూ ఉంటాడు. ఏం చెబుతుంటాడు? ఇలాంటి విశ్వాసం ఉందే, గొప్పదైనటువంటి విశ్వాసం ఎవరి నుంచి వచ్చిందో తెలుసా నీకు? మీ అమ్మ దగ్గర నుండి, మీ నాయనమ్మ దగ్గర నుండి వచ్చిందయ్యా, లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడివో తెలియదు అనే మాట. కాబట్టి మన పిల్లలు కూడా మన తల్లి తండ్రి అయినటువంటి వాళ్ళ దగ్గర కూర్చొని మంచి ప్రవర్తనను నేర్చుకునేట్లుగా మనము చేయాలి. అంతేకాదట, ఇందులో ఇంకొక ప్రధానమైనటువంటి వ్యక్తి ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన పేరేందో తెలుసా? మంచి ప్రసంగికుడు, మంచి యాజకుడు, మంచి ప్రవక్త. అతని యొక్క సారథ్యంలో ఉండేవాడు. తండ్రి తల్లి అనే కాదు, అందులో ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు. యూదా గోత్రంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక ఆయన కనిపిస్తూ ఉంటాడు. జకర్యా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఏం చెబితే అది వినేవాళ్ళు వీళ్ళు. పాదిరి గారు ఏం చెబితే అది వింటాం గుడ్డిగా. ఇప్పుడున్న పాదిరిని తీసి పడేయండిలే.
ఏదైనా చెప్పని కళ్ళు మూసుకొని చేసేస్తారు. అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రవక్త అనబడితే అతను న్యాయమైనటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుని గురించి మాత్రమే చెప్పేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. ఇక్కడ తల్లి యొక్క పెంపకంలో పెరుగుతున్నటువంటి ఈయన ఒక యాజకుని క్రింద ఆయన్ని గురువుగా చేసుకొని బ్రతికాడు. చూసారా, దేవుని మార్గంలో నడవటానికి ఒక వ్యక్తికి ఎంత మంది యొక్క ప్రమేయం అతని మీద ప్రభావం చూపించిందో. ఇందులో ఇతను 52 సంవత్సరాలు యూదా జనాంగాన్ని ఏలినట్లుగా రాయబడతా ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు? చాలా సుదీర్ఘమైనటువంటి సంవత్సరాలు అవన్నీ కూడా. 52 సంవత్సరాలు పరిపాలించడం అంటే ఊరకనే లేదు. చాలా మంది రాజులు 40 సంవత్సరాల కంటే ఎక్కువగా పరిపాలించలేకపోయారు. 52 సంవత్సరాలు పరిపాలిస్తే అతనిలో ఏం జరిగిందో తెలుసా? గర్వం వచ్చింది అనే మాట రాయబడతా ఉంది. చూసారా, ఆరంభం గొప్పగానే ఉంది, అంతం చూసేటప్పటికే ఏమైపోయింది? చివరి దశ పతనానికి లాక్కపోయింది. మనకు గొప్ప రాజున్నాడు ఒక ఆయన, దావీదు మహారాజు యొక్క కుమారుడు, ఆ జ్ఞాని. దేవుని మందిరం నిర్మించాడు, దేవునితో మాట్లాడాడు, ప్రజలను సమీకరించాడు. అలాంటి గొప్ప వ్యక్తి ఏమి అయిపోయాడు? చివరిలో పతనమైపోయినట్టుగా కనిపిస్తా ఉంది. రాజ్యము కూడా చీలిపోయింది రెండుగా. మనం గమనించినట్లయితే మొట్టమొదట్లో బాగానే ప్రారంభమిస్తారు, తర్వాత క్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితులు, పతన దశకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఉజ్జియా జీవితంలో కూడా 52 సంవత్సరాలు పరిపాలించేటప్పటికే అతనిలో గొప్పదైనటువంటి మార్పు వచ్చేసింది. ఏంటి? నాకంటే గొప్పవాడు లేడు అనేది. ఇందులో ప్రార్థనా పరులుగా ముందు ప్రారంభించినటువంటి వాళ్ళు, బైబిల్ని తిరగేసి చదివేసేటువంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు, రకరకాల ప్రసంగాలు అద్భుతంగా చేసినటువంటి వాళ్ళు ప్రారంభ దశలో బాగానే ఉంటారు. చివరిలోకి వచ్చేటప్పటికే వాళ్ళలో గర్వము వస్తూ ఉంటది అనేది ఇందులో కనిపిస్తా ఉంది. మనం చదువుకుంటూ పోతే 26వ అధ్యాయంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై స్థిరపడిన తరువాత దేంట్లో స్థిరపడ్డాడు? రాజుగా స్థిరపడ్డాడు, ధనవంతుడిగా స్థిరపడ్డాడు, గొప్పవాడిగా స్థిరపడ్డాడు. అంటే స్థిరపడటము అంటే అర్థం ఏంటి? ఇక అంతకంటే తక్కువగా ఇక రాడు. డబ్బులు బాగా సంపాదించాము, ఇక అంతకంటే మనం తగ్గము అనుకొని ఇక అప్పటి నుంచి కూడా వాని యొక్క మనస్సులో గర్వము చోటు చేసుకుంటూ ఉంది. అందువలన ఈ రాజు ఏమైపోయాడట? చెడిపోయాను. ఎంత గొప్పవాడైనా ఉజ్జియా చాలా గొప్పగా చేశాడు. యెరూషలేం మందిరంలో ద్వారాలు నిలబెట్టించాడు, స్ట్రాంగ్ గా అయ్యేటట్టుగా చేశాడు. దేవుణ్ణి మహిమపరచడానికి అనేకులను పిలిచాడు. మొట్టమొదట్లో ప్రవక్తలను ఏర్పాటు చేశాడు, యాజకులను ఏర్పాటు చేశాడు, అనేకులైనటువంటి ప్రజలను సమీకరించాడు. అంత గొప్పగా చేసినటువంటి ఆయన స్థిరపడిన తరువాత, ఒక విషయంలో స్థిరపడిన తరువాత అతను ఏం జరిగింది అంటే, ఇక నేను కింద పడను కాబట్టి నేను ఏం చేసినా పర్లేదు అనే ఆలోచనకి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆరంభంలో ప్రారంభించినటువంటి పరిస్థితి ఎలా ఉంది? ప్రసంగ అంటున్నాడు 7వ అధ్యాయం 8వ వచనములో, ఒకని ఆరంభం కంటే మాట్లాడుతూ ఉన్నాడు. ఏందట? ప్రసంగి 7:8 ఒక్కసారి చదవండి. కార్యారంభము కంటే కార్యారంభం కంటే కార్యాంతము కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు.
మేలు మేలు చివర్లో అని అహంకారం. చెప్తూ ఉంటాం. చివర్లో పెళ్లి చేస్తున్నామండి, బ్రహ్మాండంగా అన్ని ఫెసిలిటీస్ ముందు రాగానే డబ్బులు ఉన్నాయి కాబట్టి చేసేస్తాడు. చివరికి వచ్చేటప్పటికే డబ్బులు లేకుండా జేబులా ఎలా అనుకుంటుంటాం. ఇల్లు కట్టేటప్పుడు చూడొచ్చు మనం, మొట్టమొదటిలో బంగారపు దర్వాజాలు పెట్టండి, టేకు పెట్టండి కలపలో అంటాడు. చివరికి వచ్చేటప్పుడే రేకు తలుపులు పెట్టిస్తాడు. కారణం ఆరంభం మేలుగా ఉంది, అంతం మాత్రం హీనంగా తయారైపోయింది. ప్రార్థనా పరులు కూడా అంతే ఉంటున్నారు అని ఇందాక చెప్పుకున్నాం. బాప్తిసం తీసుకునేటప్పుడు ఎంత స్టాండర్డ్ గా ఉంటారు మనుషులు చూసారా? నేను అన్నిటినీ విసర్జించాను, లోకం నాతోటి అసలు పనే లేదు లోకంతో అనుకుంటుంటారు. పాదిరి గారు చేయబెట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తున్నాడు ఆ క్షణంలో. తర్వాత ఏం జరిగింది? చిన్నగా దిగిపోయి చివరికి మెట్లు దిగి వచ్చాడు కదా. యెరూషలేము నుండి యెరికోకు దిగేటప్పుడు ఆ విధంగా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటా పోయి అపవాదికి చిక్కిపోతాడు. అందువల్ల ఇతను అంటున్నాడు, ఈ వ్యక్తి ఏమంటున్నాడు ప్రసంగి, కార్యారంభం కార్యారంభం కంటే కంటే కార్యాంతం మేలు. చివరిలోనే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అది మేలు అంటున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. సహోదరుడు, ఆలోచించామా మనం ఎలా ఉన్నాం? మన విజయ తీరాలకు చేరాలి అంటే అది రహదారి మార్గమే అయి ఉండాలి తప్ప వెనక్కి తిరిగి ఇట్టా వస్తాను అనే పదం అందులో ఉండటానికి ఏమీ లేదు. ఎంత గొప్పగా రాస్తున్నారు. 52 సంవత్సరాలంటే అసలు తక్కువ సమయం ఏం కాదండి. అది ఎన్నో గొప్ప కార్యాలు చేశాను కదా, ఇక నాకేంది? ప్రజల్లో గొప్ప పలుకుబడి వచ్చింది, ఊరికి నామినేషన్ వేస్తే చాలు నేను గెలుస్తాను అనుకొని ఊరుకుంటే చివరిలో ఏమైపోద్ది? నామినేషన్ వేసింది భ్రష్టుడై. వారికి దేనికి పనికి రాకుండా, ఓట్లు ఏమి రాకుండా ఓడిపోయిన వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. గర్వము అనేది ఎంత భయంకరమైనదో తెలుసా? సామెతల గ్రంథకర్త అంటున్నాడు గర్వం 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఏం రాశారో చూద్దామా? ముందు గర్వం నడుచును. చదవమ్మా. 6 16, 18. నాశనమునకు ముందు గర్వము నడుచును. దేనికి ముందంట? నాశనమునకు. ఒక మనిషి నాశనం పొందాడు అంటే దానికి కారణం ఏందట? ఈ గర్వము ముందు నడిచింది. ఒక మానవునికి గర్వము అనేది ఉంది అంటే ఆ వ్యక్తిని అది నాశనం వైపు నడిపించుద్ది. నాశనానికి ముందుగా నువ్వు నశించావు, పనికిమాలినోడుగా అయ్యావు అని అన్నాడు అంటే అర్థమైంది అంటే నీకు ముందు గర్వము నడిచింది. గర్వము లేకపోతే వాడు స్థిరంగా నిలబడతాడు. ఇందులో ఉజ్జియాకి 52 + 16 ఎన్నేళ్ళు? 68 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా గర్వము తొంగి చూడరా. అందుకని నాశనము అనేది అతని దగ్గరికి రాలా, అభివృద్ధి పొందాడు. అందులో రాస్తున్నాడు, అతడు దేవుని నమ్మి మార్గంలో నడిచాడు కాబట్టి అతనిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఆశీర్వాదం అప్పటిదాకా వస్తే స్థిరంగా ఉన్నాను నేను, నన్ను ఎవడు కదిలించలేడు అనుకున్నప్పుడు వెంటనే అపవాది ప్రవేశించాడు. చూసారా? గర్విష్ఠులను అణచివేసే దేవుడు మన దేవుడు. చూసారా? ఆయన గర్విష్ఠులను అణచి దీనులకు అనుగ్రహింపజేస్తాడు. దీనుడైనటువంటి వాడికే దేవుని యొక్క కృప కలుగుతుంది తప్పితే గర్విష్ఠులకి అది దీనత్వంలో లేని పరిస్థితి ఇందులో కనిపిస్తుంది. కృప దయచేసే దేవుడు కాదు గర్విష్ఠులకు. మనం తెలుసు కదా, ఒక వ్యక్తి గర్వించాడు, దేవుని యొక్క ప్రధాన దూత, దేవుని కంటే అధికంగా నేను ఎందుకు ఉండకూడదు, అన్ని పనులు చేస్తుంది నేనే కదా అనే పదం అందులో వాడాడు.
యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గ్రహిస్తే అందులో అంటున్నటువంటి ఒక చక్కని మాట రాస్తున్నాడు. ఎంత గొప్పగా రాస్తున్నాడు, ఎంత గొప్పవాడు. అందుకే భూమి మీద ఈ లోకం అంతా నా స్వాధీనం అయ్యా, పోవయ్యా అన్నాడు దేవుణ్ణి. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఈ లోకం అంతా నా స్వాధీన పడ్డది, నువ్వెవరు నా మధ్యలోకి వచ్చేది, నా లోకంలోకి నువ్వు కాలు పెట్టాల్సిన అధికారం నీకేమి ఎవరిచ్చారు అనే మాట అందులో వాడుతున్నాడు. తేజో నక్షత్రమా, ఆ, ఏకువ చుక్క, ఉమ్, నీవెట్ట ఆకాశము నుండి పడితివి, ఆ, జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి, నేను ప్రశ్నిస్తూ ఆకాశం నీకు ఉన్నాడు. ఎత్తిపోయేదను. ఇందులో నేను ఆకాశం వైపు ఎక్కిపోతాను, నక్షత్రాల కంటే పైన ఉంటాను అనే పదవిని వాడావే అంటే నీకు గర్వం ఎంత పెరిగింది. ఆ గర్వం వలన దేవుని దూతగా, ప్రధాన దూతగా ఉన్నటువంటి నీవు ఏం చేయబడ్డావు? తోసివేయబడ్డావు. త్రోయబడ్డా అంటే పడగొట్టబడ్డా గర్వము నీలోకి వచ్చింది కాబట్టి నీవు భూమి మీద పడదోయబడ్డావు. మొట్టమొదట్లో ఎలాంటి వాడివి నీవు ఎంతో గొప్పవాడివి. దేవుని తర్వాత ఉన్నటువంటి వాళ్ళలో నీవు ఒకడివి. అందువలన నీవు గర్వాన్ని విడిచిపెట్టు అనే మాట అందులో రాస్తూ ఉన్నాడు. గర్వము అనేది ఏ వ్యక్తికైనా వచ్చింది అంటే వానికి పతనము ప్రారంభము అయ్యింది. ఎందులో గర్వం వస్తుందండి మనుషులకి? ధనంలో సంపాదించాను, స్థిరపడ్డాను నేను అనే దాంట్లో ఎక్కువగా వస్తూ ఉంటది. ఒక వ్యక్తి గర్వపడ్డ వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. ఏంటట మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ పోతే లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 16వ వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే అందులో ఒక యవ్వనస్తుడైనటువంటి మరియు ఆయన జ్ఞానవంతుడైనటువంటి ఒక యవ్వనస్తుడు కనిపిస్తూ ఉంటాడు. పంట వేశాడట, వచ్చి కూర్చుంటాడు. మనం కూడా అదే చేస్తుంటాం కదా. పంట వచ్చింది. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. పండగ అప్పుడు ముందు వాడు ఏం చేశాడో తెలుసా? మనం కూడా పిల్లాడికి ఉద్యోగం వచ్చిందాకా ఏం చేస్తాం? అయ్యా దేవుడా దేవుడా దేవుడు. ఉద్యోగం వచ్చినాక బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. దేవుడు ఉన్నాడు అందులో. ఘనత వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుని యొక్క ప్రమేయం అందులో ఉంటుందా? నీ సంతోషం నువ్వు పంచుకుంటున్నావే. ఇందులో అంటున్నాడు ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుని యొక్క భూమి సమృద్ధిగా పండింది. సమృద్ధిగా పండటానికి ముందు ఏం జరిగింది? విత్తనాలు వేసాడండి, కూర్చున్నాడండి గట్టు మీద, తల పట్టుకొని కూర్చున్నాడు. విత్తనాలేమో కొంగలు మేసేస్తున్నాయి, బాతులు మేసేస్తున్నాయి, రకరకాల చీడలు వచ్చినాయి, విత్తనాలు తినేస్తున్నాయి. దేవుడా, ఈ విత్తనాలు వాటిని బాగు చేయటం, పండించటం, మొలకెత్తించటం నా వల్ల కాదయ్యా, నువ్వే చూడు. ఎవరి మీద వేశాడు భారం? దేవుడి మీద వేశాడు. దేవుడు ఏం చేశాడు? నా బిడ్డ కదా, చివరికి ప్రార్థన చేస్తున్నాడు పాపం అని మొలకలు వచ్చాడు చేశాడు. మొలకలు వచ్చినాక మళ్ళీ తెగుళ్ళు వస్తాయి. యా ఇదిగో తెగుళ్ళు, నా దగ్గర అయితే పైసలు లేవు మందులు కొట్టడానికి, ఇదిగో తెగులు రాకుండా చేయి, మధ్యాహ్నం మందు పాడు చేయు, రోగమునకైనను అంటున్నాడు. ఎండాకాలం వచ్చేది ఒక రోగం, వానాకాలం వచ్చేది ఇంకొక రోగం, చలికాలం వచ్చేది ఇంకొక రోగం. మనుషులకు సీజనల్ రోగాలన్నీ వస్తుంటాయి. చూసారా? రోగం, ఒక రోగం వచ్చింది అంటే సీజన్ మారంగానే వచ్చేస్తుంటుంది. అలాగే మొలకలు రాగానే వచ్చే రోగం దానికి వచ్చింది. మళ్ళీ కూర్చున్నాడు గట్టు మీద కూర్చొని ప్రార్థన చేస్తే చీడపీడల నుండి దేవుడు కాపాడాడు. ఇక పంటకు వచ్చింది. పంటకు వచ్చేటప్పటికి చుట్టూ చూస్తున్నాడు, అందరూ జాన కంకులు వస్తున్నాయి. కూర్చున్నాడు, అయ్యా జాన కంకు వస్తే ఎట్లాగయ్యా? నాకైతే మూరడు రావాలి కంకి. అత్యాశ. అందరికి జానుడు వస్తే వచ్చింది, కానీ నాకు మాత్రం ఎంత రావాలా? పెద్ద పెద్ద ఫలాలు రావాలి అని ప్రార్థన చేశాను.
దేవుడు ఏం చేశాడు? ఆలోచన చేశాడు. అయినా పర్లేదు, ఇప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నాడు కదా, ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాడు కదా, ఇప్పుడు కూడా పాటిస్తాడు. నేను సమృద్ధిగా పంటిస్తే ఆ పంటను ఏం చేస్తాడట? మామూలుగా క్రైస్తవుడు అయితే ఏం చేస్తాడు? అందులో ఇవ్వాలి ప్రథమ ఫలము, ఇవ్వాలి దశమ దేవునికి ఇస్తారు. భాగము, దేవునికి ఇస్తారు. దేవుడు పండించినటువంటి దాంట్లో కృతజ్ఞత, అర్పణలు, ఇవన్నీ ఇవ్వాలి. దేవుడు మనకు ఉద్యోగం ఇస్తే జీతం రాగానే ఓ జలసా చేసుకుంటా, బజార్ నుండి వస్తానే పెళ్ళి అంటే పూల ప్యాకెట్, పనసకాయ తొనలు, వగైరా వగైరాలు అన్నీ తీసుకొస్తాడు. దేవునికి ఇచ్చావా? అందులో మా చిన్న తమ్ముడు అంటే జాయ్ తుస్ అంటుంటాడు అప్పుడప్పుడు నా దగ్గర. మొదట్లో గొప్పగా ఉంటుంది, తర్వాత ఏముండదు. ఇతను ప్రార్థన ప్రారంభించి ఫలితాన్ని పొందిన దాకా దేవుని మీద ఆధారపడ్డాడు. ఫలితం వచ్చిన తర్వాత దేవుణ్ణి ఆశ్రయించడం వదిలేశాడు. ఏమంటున్నాడు అప్పటి నుంచి? చదవమా 12వ అధ్యాయంలో సువార్తలో. ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగా చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. తర్వాత చదువుకుందాం. ఏమంటున్నాడు ఇప్పుడు? సమృద్ధిగా పండిన తర్వాత నా అనే అహంకారం వచ్చేసింది. ఏంటిదట? అహంకారము, గర్వము భయంకరంగా వచ్చేసింది. ఆ గర్వము నిన్ను ఎక్కడికి లాక్కుపోద్ది? భయంకరమైనటువంటి పరిస్థితులు నిన్ను లాక్కుపోయింది. దేవునికి నిన్ను దూరం చేసేసింది. స్థిరపడినటువంటి యవ్వన అధికారి లేదా యవ్వనంలో ఉన్నటువంటి ధనవంతుడు ఏమంటున్నాడు? నాకు సంబంధించినవన్నీ అంటున్నాడు. నీవు అంటున్నావా? డబ్బు సంపాదించిన తర్వాత కూడా దేవునికి ఆశ్రయం కల్పిస్తున్నావా? గృహంలో దేవునికి ఒక ప్రదేశం ఉందా నీ దగ్గర? దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకోవటానికి ఒక చిన్న గది ఉందా? బోర్డు మాత్రం పెడతావు, ఇది యెహోవా ఆశీర్వాదం పొందినటువంటి గృహము, ఇది దేవుని యొక్క గృహము. దేవుడు ఉన్నాడా గృహంలో? వెలుగుందా? లోపల చీకటి ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ హృదయములో దేవునికి స్థానం ఉందా? ఇప్పుడు దాకా దేవుడా దేవుడా అన్నావు కదా, ఇప్పుడు ఏమైపోయాడు దేవుడు నీకు? ఆలోచన చేసావా? ఇందులో గర్వము అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకి నిన్ను లాక్కుపోయింది. ఇంకొక విషయం, ఇంకొక రాజును మనం చూడొచ్చు. హిజ్కియా అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. 2వ దినవృత్తాంతాల్లో మనం చదవచ్చు. 32వ అధ్యాయంలో 24 నుండి మనకు కనిపిస్తాడు ఈయన. హిజ్కియా మనష్షే అనబడినటువంటి ఆయనకి మనం కనిపిస్తూ ఉంటాడు. ఇందులో 12 సంవత్సరాలకే గద్దెనెక్కాడు ఈయన. 12 సంవత్సరాల వయసులో ఏం తెలుస్తుందండి? ప్రజలందరూ పట్టకొచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. మీకు తెలుసా? ఇందిరాగాంధీ తెలుసుగా మీకు? తెలుసా తెలియదా? ఎవరండి అంటారా? నెహ్రూ గారు చచ్చిపోయిన తర్వాత ఆమెకి ఏమీ తెలియదురా, ఈమె కూర్చోబెడితే మన ఆటలు మనం ఎట్టయినా చేసేయచ్చు, ఆమెకేం తెలియదు కాబట్టి అని కూర్చోబెడతారు. అటనే కూర్చోబెట్టారు. అటనే కూర్చోబెడితే ఆమె చూసింది, ఓహో వీళ్ళందరూ మేధావులే అని చూసి ఒక్కసారిగా తిరుగుబాటు చేసేసింది. రైల్వేలు, బ్యాంకులు, అసలు ఎంత తిరస్కారానికి గురైందో ఆమె అప్పట్లో. అగెనెస్ట్ అయింది. కోడి చివరికి ఏం చేసిందో తెలుసా? ఎమర్జెన్సీ పెట్టి పెద్దవాళ్ళం అనుకున్న వాళ్ళందరినీ తీసుకుపోయి జైలు వేసేసి. అంటే ఏంటి? 12 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెడితే
మన పెత్తనం చెల్లుద్ది అనుకున్నటువంటి వాళ్ళు దగ్గర చేస్తారు. ఇతను కూడా హిజ్కియా కూడా 12 సంవత్సరాల వయసులో చేరితే తర్వాత 25 సంవత్సరాల మనం పరిశీలన చేస్తూ పోతే మనష్షే అనబడినటువంటి ఒక వ్యక్తిని మనం చూడొచ్చు. అతను 12 సంవత్సరాల వయసులో చేరాడు. హిజ్కియా అయితే 25 సంవత్సరాలకు వచ్చాడు. అతని కుమారుడు హిజ్కియా చనిపోయిన తర్వాత మనష్షే అనబడినటువంటి ఆయన మాత్రం 12 సంవత్సరాలకి గద్దెనెక్కాడు. మనష్షే హిజ్కియా మనిషి ఇందులో మనం ఏలన చూసినట్లయితే ఆరంభించిన అమ్మా మనిషి ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై ఆ, యెరూషలేములో అప్పటికి 55 సంవత్సరములు హిజ్కియాకి ఏలింది. 25 సంవత్సరాల వయసులో గద్దెనెక్కాడు. అందులో మనం చదువుకోవచ్చు. అతనికి మనకు చూస్తూ ఉంటే 39 సంవత్సరాల వయసులో దేవుని ప్రత్యక్షత కలిగింది. ఇదిగో నువ్వు చచ్చిపోతావు అంటే 15 సంవత్సరాల పాటు ఆయన ఆయుష్ ఆయుష్. ఇచ్చినట్లుగా కూడా ఆయుష్. కనిపిస్తూ ఉంది. ఎందుకు ఆయనకి మరణం వస్తుంది అని అన్నారు అంటే అందులో అంటున్నాడు కారణం ఏంటి అంటే గర్వించినట్లుగా కనిపిస్తా ఉంది. హిజ్కియా గర్వించాడట. గర్వాన్ని విడిచిపెట్టగానే మరలా దేవుని యొక్క దీవెన పొందాడు అనే పదము అందులో రాయబడతా ఉంది. నీవు గర్వాన్ని విడిచిపెడుతున్నావా, లేదంటే నీకు ముందుగా గర్వాన్ని పంపించి నాశనానికి నీవు కారణం తెచ్చుకుంటున్నావా? ఇందులో మనం పరిశీలన చేస్తూ ఉంటే ఇందులో ఈ ఉజ్జియా ఏం చేశాడు? ఎందుకు యాజకులు భయపడ్డారు? యెరూషలేము దేవాలయంలోనికి ఈ ఉజ్జియా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత లోనికి వెళ్ళి ఎవరైతే ధూపం వేస్తారో యాజకులైనటువంటి వాళ్ళు ధూపం వేయాలి. కోపం వేయాలి. యాజకులకి దేవుడు అప్పగించాడు ఆ పని. యాజకులందరూ ఎవరు? లేవి లేవి గోత్రం. వాళ్ళందరూ కూడా లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళకే దేవునికి ప్రార్థన చేయాలి మందిరంలో అనేది కోపం వేయాలి. ఒక నియమం. దేవునికి ధూపం వేయాలంటే వాళ్ళే వేయాలి. కానీ ఇందాక అనుకున్నామే స్థిరపడిన తరువాత గర్వం వచ్చింది గర్వించి. కాబట్టి వాళ్ళే ఏంది చేసేది? నేను చేయకూడదా? ఇంతకాలం దేవుని మందిరానికి వచ్చాను, ఇంతకాలం దేవుని మాటలు విన్నాను, ఇంతకాలం అనేకుల్ని మందిరానికి తీసుకొచ్చాను, నేను దేవుని వాక్యం చెప్పకూడదా అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇందులో ఈ వచ్చి ఏం చేశారో తెలుసా? వెంటనే లోనకు పోయి ఆ ధూపం వేయటానికి ప్రారంభించాడు. అప్పుడు ఎంతమంది యాజకులు వచ్చారో తెలుసా? ఒక యాజకుడు కాదు, అతని వెంబడి 88 మంది యాజకులు మంది వచ్చారు. యాజకులు వచ్చి ఒకరు చెబితే ఇంటలేదురా, రాండి మీరు కూడా అని పట్టకపోయాడు ఆయన. ఎంతమంది వచ్చారో తెలుసా యాజకులు? 88 మంది యాజకులు అక్కడికి వచ్చారు. వచ్చి 80 ఏమన్నారో 80 తెలుసా? మంది. ఏమన్నారు? మహారాజా అంటలా ధూపం పేరు ఉజ్జియాని పెట్టుకుంటున్నారు. ఎదిరించి ఉజ్జియా యాజకునికి ఉన్నటువంటి హక్కు, దేవుని యొక్క ఉజ్జియా. స్వరము అది. ఓ ఉజ్జియా, నువ్వు చేస్తుంది చాలా తప్పుడు పని. తప్పు పని. రాజును ఎదిరిస్తే ఏమొస్తుంది? మరణం వస్తుంది. దాన్ని కూడా లెక్క చేయాల. ఓ ఉజ్జియా, నువ్వు చేస్తుంది తప్పుడు పని, రా దిగిరా అక్కడి నుంచి, మేం చేయాల్సింది నువ్వెట్ట చేస్తావు అని వీళ్ళు అడిగితే లెక్క చేయలేదు. లెక్క చేయకుండా ధూపం వేసిన కారణంగా ఏమొచ్చింది? ఆయనకి కుష్ఠం వచ్చింది. అతను కుష్టి అతని మీద కుష్టు వ్యాధి కుష్టి వచ్చేసింది. మీద వచ్చింది. మరణ దినం వరకు కుష్టి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయాడు. ఆ కుష్టు వలన అతను చనిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఇంకొక వ్యక్తులు కొంతమంది ఉన్నారు, 3 వ్యక్తులు అగ్నిలో పడవేయబడ్డారు. వాళ్ళు ఎవరోళ్ళు? షడ్రక్ శద్రక్, మేషక్, అబేద్నెగో. దానియేలు, మెషకు, అష్టగో, మేషకు, అబేద్నెగోలు. అబేద్నెగో అనబడినటువంటి వాళ్ళు. రాజ శాసనం చేశాడు రాజు. ఇదిగో ఫలానా పని చేయకపోతే మిమ్మల్ని ఊరుకోను అన్నాడు. అయినా కూడా పిలుస్తున్నారు వీళ్ళు. ఏమంటున్నారు తెలుసా? ఓ రాజా, అసలు లెక్కే లేదు నువ్వు అంటే పో, నువ్వు ఏమైనా చేసుకోపో,
మేము ఎవరిని పూజిస్తాము? మా దేవుణ్ణే మేము యెహోవానే పూజిస్తాం. షడ్రకు మెషకు అబేద్నెగో వీళ్ళందరినీ తీసిపోయి అగ్నిలో పడేసినా కూడా వాళ్ళు లెక్క చేయలా. ఎందుకని? వాళ్ళు చేసేది కరెక్టు, దేవుని మార్గం ఇది అని నమ్ముకున్నటువంటి ఎవరైనా సరే ప్రాణాలని లెక్క చేయరు. ప్రాణాన్ని లెక్క చేశాడు అంటే వాడి పక్కనే ఇంకొకడు ఉన్నాడే, ఆ లెక్కలోకి లాక్కొని పోయేవాడు వాడు ఉంటాడు అక్కడ. ప్రాణాన్ని లెక్క చేయకుండా ఉన్నారు కాబట్టే ఎంత గొప్పదైనటువంటి మాట మనం వింటున్నాం. శిష్యులు ఉన్నారండి, మొదట్లో భయపడ్డారు. యేసు ప్రభువు వారిని చూచిన తరువాత వాళ్ళు ఏం చేశారు? ఒక్కసారిగా వాళ్ళ హృదయాలన్నీ కూడా దృఢమైపోయినాయి. ఈయనే రక్షకుడు. చూసారా? అలాంటి రక్షణ మనం అనుభవించాము. ఇక ఈ మార్గం నుండి తొలగిపోవటానికి లేదు. ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ పోతున్నారట, స్నేహితులు. ఒకరు అన్యురు, ఒకడు క్రైస్తవుడు. మాటల మధ్యలో దేవుని ప్రస్తావన వచ్చిందట. ఇందులో అంటున్నాడంట క్రైస్తవుడు, మా దేవుడు ఎలాంటివాడో తెలుసా? పరిశుద్ధాత్మ వలన భూమి మీద పుట్టాడు అని అంట. అన్యుడైనటువంటి వ్యక్తి కూడా, మా దేవుళ్ళు కూడా చాలా మంది ఈ విధంగానే పుట్టారయ్యా అని అంట. ఓహో, మా దేవుడు భూమి మీద అన్ని మంచి మాటలు చెప్పాడయ్యా, ఎన్నో గొప్ప కార్యాలు కూడా చేశాడయ్యా అని చెప్పాడంట. అన్యుడైనటువంటి ఆ వ్యక్తి, మా దేవుళ్ళు కూడా చాలా మంది ఇట్నే చేశారు. సో స్వాములు ఉన్నారు, అసలు ఇలా అంటే ఇలా తిప్పితే గడియారాలు వచ్చేసినాయి, నీకు పనసకాయ కావాలంటే ఇంత లావుది వచ్చింది, అలాంటి వాళ్ళు కూడా మా దాంట్లో ఉన్నారు. అంతా బాగానే ఉందయ్యా, మా దేవుడు అందరి పాపాలు మోసి సిలువలో చనిపోయాడయ్యా. మా దేవుళ్ళు కూడా చచ్చిపోయారయ్యా, మీ దేవుణ్ణి చంపేస్తే చచ్చిపోయారు, మా దేవుడు అయితే సమాధిలోకి పోయి చచ్చిపోయారు. అయితే మా దేవుడు తిరిగి లేచాడు. ఏం చేశాడు మన దేవుడు? తిరిగి లేచాడు. అది మీ దేవుడు వెంటనే సతికలబడ్డా అంట. ఎవరు ఎతికాడంట దేవుళ్ళలో? ఏ దేవుడు అనుకున్నటువంటి దేవుళ్ళలో ఎవరు కూడా తిరిగి లేచినటువంటి వాడు లేడు. అది దేవుడు అంటే. దేవుడు అంటే ఏంటి అంటే ప్రజలందరి ముందు కనపడాలి. కనపడకపోతే దేవుడు ఏం దేవుడు? జనం అందరూ కూడా అనొచ్చు, వీళ్ళందరూ కూడా ఏందయ్యా పరిస్థితి అంటే, ప్రజలందరి దగ్గరికి పోయి ఆయన లెగవలేదు, శిష్యులు లాక్కుపోయి ఎక్కడో పడేశారు అని చెప్పండిరా అని డబ్బులు ఇచ్చారు. సైనికుల్ని ఎంత మందిని కాపలా ఉంచారో. ఎందుకు? ఒకవేళ లేచి వస్తే కొట్టేసి చంపేసి మళ్ళీ దాంట్లో పడేయండి అని చెప్పటం కోసం ఉంచారు. ఎందుకు? సైనికులు అంతమంది పెద్ద బండ వేశారు, సీలు వేశారు కదా, ఇంకా సీలు వేయబడిన రాయికి ముందు భాగంలో ఇంతమంది సైనికులు కాపలా ఎందుకు అంటే, ఒకవేళ ఆయన 3వ దినాన్ని లేస్తే బయటికి వస్తే పట్టుకొని మళ్ళీ అందులోనే పడేసేయండి చెప్పటం, డబ్బిచ్చి. కానీ మన దేవుడు ఏం చేశాడో తెలుసా? తిరిగి లేచిన దేవుడు అంతే వెళ్ళిపోలా, ప్రజలకు కనపడ్డాడు. అతి విశ్వాసం, పునరుద్ధానము. దేవుని యొక్క సువార్తలో ముఖ్య భాగం ఏంటో తెలుసా? పునరుద్ధానము, తిరిగి లేవటము. అది సువార్త. తిరిగి లేవటము అనేది ఎంతో ప్రాముఖ్యత. దాని మీదనే ఆధారపడి క్రైస్తవత్వం ఉంది అనేది తెలుసుకోవాలి. ఎన్ని ప్రసంగాలు చేసినా సరే పునరుద్ధానాన్ని గురించి చెప్పలేకపోతే ఇక దేనికి ఆ ప్రసంగం పనికిరాదు. అది ఇక్కడ తెలుస్తూ ఉంది. కాబట్టి సహోదరుడా, సహోదరి, నీలో గర్వం ఉంటే గర్వాన్ని తీసేసుకో. ఎంతమంది గర్వపడ్డారు అక్కడ? చాలా మంది గర్వంతో ఉన్నారు. ఈయనెవరు? వడ్డోడని వాడు అంటున్నాడు జాషువా గారు. అంటే చిన్నపిల్లాడు 12 సంవత్సరాల వయసులో అక్కడికి వచ్చాడు, మాకు ప్రశ్నలు వేసే అంతటి వాడు ఆయన. ఇది గర్వం. లోకంలో గర్విష్ఠులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీలో ఆ గర్వం ఉందా? సహోదరుడు, ఆలోచన చేసావు ఎప్పుడైనా? గర్వము అనేది అతి భయంకరమైనటువంటిది. నిన్ను మరణములోనికి లాక్కుపోద్ది.
యెషయా గారు అంటున్నారు, ఈ ఉజ్జియా చనిపోయిన దాకా కూడా మందిరంలో ఏ ప్రవక్త కూడా కాలు పెట్టల. ఈ యెషయా ఆయన చచ్చిపోయాడు అనగానే కాలు పెట్టాడు. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశీలన చేస్తున్నాడు మందిరాన్ని. ఒకప్పుడు అపవిత్రమైపోయింది అనుకుంటే మనం ఏం చేస్తుంటాం? అపవిత్రమైంది అనగానే నీళ్లు శుద్ధి చేస్తాం. ఒకరి తెచ్చి డట్టాలు వేసేసి మొత్తం కడుగుతాం, ఇన్ఫెక్షన్స్ అన్ని పోవాలని. అలాగే వీళ్ళు కూడా మందిరాన్ని శుద్ధి చేసినటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ఉజ్జియా లాంటి అధికారి మన మీద ఉంటే, ఒక పాదిరి గారి మీద చాలా మంది మనం పరిశీలన చేసి కనపడతారు. కొన్ని సంస్థలు ఉన్నాయి, సంస్థల్లో ఒక అధికారి కింద పనిచేయాలి పాదిరి గారు. వాళ్ళు ఏం చెబితే అదే చేయాలా. సంఘంలో పెద్దలు ఉంటారు, అయ్యా నన్ను అడిగితే ఏ లాభం, అదిగో ఆ సంఘ పెద్ద ఉన్నాడు, ఆయన అడగండి. దేవుణ్ణి కాదు అడగాల్సింది, సంఘ పెద్దను అడగాల. సంఘ పెద్ద ఏం చెబుతాడు? నువ్వేం చెబుతావా పాదిరి గారు, ఉండ నీ జీతం ఎట్లా? అది అధికారం. ఉజ్జియా యొక్క అధికారం ఏంది? రాజు నేను చెప్పినట్టు మీరు చేయాలి. కానీ దేవుడు ఊరుకోలే, శపించాడు. దేవుని యొక్క శాపము తగిలింది అతనికి. భయంకరమైనటువంటి శాపగ్రస్తుడిగా మారిపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. వీళ్ళల్లో యెషయా వచ్చి పరిశీలన చేసి శుద్ధి చేసినట్లుగా కనిపిస్తా ఉంది. చూసారా? కొత్తదైనటువంటి ఒక దర్శనాన్ని ఈయన చూస్తా ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నామే, ఏంటట ఆయన యొక్క దర్శనము? ఎప్పుడైతే ఒక అధికారం ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టామో, దేవుని మీద ఆధారపడ్డామో, అప్పుడు కొత్తదైనటువంటి దర్శనము కలిగింది. దర్శనము కలగగానే తనలో ఉన్నటువంటి అపవిత్రత యావత్తు కూడా ఏమైపోయింది? పెరిగిపోయింది. బయటపడ్డది. మనలోని తప్పులు బయటపడాలి. దేవుని యొక్క దర్శనము, పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? చాలా మంది పరిశుద్ధాత్మను పొందగానే పడిపోతుంటారు. అంటే పడిపోయి రొల్లుతుంటారు, తొల్లుతుంటారు. ఏంటి అంటే అందులో తను చేసినటువంటి క్రియలు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. అలా వదిలేస్తారు వాళ్ళని. అతనే లెగుస్తాడండి. దేవుని దర్శనం కలిగింది. దేవుని చూడగానే ఒక మానవునిలో కలిగేటువంటి గొప్ప మార్పు ఈ యెషయా గారిలో కనిపిస్తూ ఉంది. ఏం కనిపించింది? మొట్టమొదటిగా ఏమైంది? అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆశ్చర్యంగా చూచి అపవిత్రమైన పెదవులు కలవాడు. మొట్టమొదటిగా ఏంది? తనను తాను పరిశీలన చేసుకున్నాడు. చేసుకుంటే ఏం కనపడది? నేను అపవిత్రుల పెదవులు. అపవిత్రుడను. అయ్యో, నేను ఇప్పటిదాకా ఫలానా ఆయన కింద పనిచేసి మందిరంలో కాలు పెట్టడానికే భయపడ్డాను. అపవిత్రత. దేవుని ప్రార్థన చేయటం మానేశాను, వాక్యం చదవటం మానేశాను. అయ్యో, నేను అపవిత్రమైన పనులు చేయటానికి ప్రారంభించాను. నేను అపవిత్రుణ్ణి. రెండవది ఏంటో తెలుసా? అపవిత్రమైన పెదవులు గలవాడను. పెదాలున్నాయి నాకు. ఈ పెదాలలో నుండి దేవుని యొక్క మాటలు రావట్లేదయ్యా. ఇప్పటిదాకా చూశాను, రకరకాల మాటలు వచ్చినాయి తప్ప మంచి మాట ఒకటి కూడా రాలేదు. సరే, నేను అనుకున్నాను, బాగానే ఉంది. మూడోది ఏంది? అపవిత్రమైన పెదవులు గల మనుష్యుల జనుల మధ్య మధ్య నివసిస్తున్నాను. నివసించువాడను. ఇప్పటిదాకా నేను పవిత్రుణ్ణి అనుకున్నా. నా జీవితం ఆయన కింద నేను ఎందుకు పనిచేయాలి అనుకున్నా, కానీ నేను అపవిత్రుణ్ణి అయిపోయాను. పెదాల్లో నుండి వచ్చే అన్నీ కూడా అపవిత్రమైన మాటలే. పోనీ నేనే అనుకుంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అపవిత్రమైనటువంటి పెదాలు కలిగినటువంటి వాళ్ళే. పెదాల నుండే కదండి మాటలు వచ్చేది. అలాంటి ఆ మాటలు వింటున్నాను. అయ్యో, నేను నశించిపోయాను. కేకేస్తున్నాను. నశించిపోయేటువంటి పరిస్థితి. ఒక గొప్ప వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని, తన ప్రవర్తనని, లేదంటే తను చేసినటువంటి క్రియలు యావత్తుని గుర్తు తెచ్చుకునేది ఎప్పుడు అంటే ఒకే ఒక సందర్భంలో.
ఎవడైనా మంచి చెబితే ఆ మంచి తనకు నాకు చెబుతున్నాడు ఈ మంచి అనే ఆలోచన కలిగినప్పుడు దాన్ని పాతవన్నీ కూడా విడిచిపెట్టుకునేటువంటి పరిస్థితి కలుగుద్ది. యెషయా కూడా అలాగే అంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి వాడినయ్యా. గొప్ప గొప్ప వాళ్ళు కూడా అంటున్నారండి పరిశుద్ధ గ్రంథంలో. మనం అనుకోలేమా? నేను అపవిత్రుడిని అని ఎవడైనా అనుకోలేడా? దావీదు మహారాజు గొర్రెల దొడ్డిలో నుండి తెచ్చాడు దేవుడు. మహారాజుని చేస్తే మర్చిపోలా. చూసారా? మర్చిపోకుండా కూర్చొని ప్రార్థన చేసుకునేవాడు. దేవా, గొర్రెల దొడ్డి ఎక్కడ? రాజసింహాసనం ఎక్కడ? ఎంత గొప్పవాడిని చేసావయ్యా నువ్వు అని ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు. మీకు తెలుసు కదా, ఒక మందసం తీసుకొస్తూ ఉన్నారు. దావీదు మహారాజు ఏం చేశారు? మందసం ముందు తన్మయత్వం పొంది చేశారు. నాట్యం చేశాడండి. అది మానవునిలో నుండి రావాల్సింది ఏంది అంటే, దేవుడు అనగానే నీలో ఉత్సాహం బయటికి రావాలి. ఆ యొక్క నాట్యము వల్ల ఎన్నో బాగొట్టుకున్నాడు. భార్యను బాగొట్టుకున్నాడు. భార్యను బాగొట్టుకోవటం ఏంటంటే అసలు ఎక్కాలి. దేవుని ముందు నీవు అల్పుడువే, దేనికి పనికిరానటువంటి నువ్వు రాజు అయినా సరే, రాజుగా నిలబెట్టింది ఎవరు? ధనవంతుడిని చేసింది ఎవరు? ఘనత వహించేటట్టు చేసింది ఎవరు? దేవుడు. అలాంటి దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు, ఆయన ముందు నిలబడ్డప్పుడు నేను అల్పుడినయ్యా అని కేక వేసిన గొప్ప గొప్ప భక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇలాంటి మనలో ఉన్నటువంటి గర్వాన్ని తీసివేయాలని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మరణము నుండి జీవంలోనికి దాటించేటువంటి దేవుడు మన దేవుడు. ఒకవేళ ఉజ్జియ పశ్చాత్తాపం పొంది అయ్యో నేను తప్పు చేశాను అన్నట్లయితే దేవుడు మరలా అతన్ని కాపాడేవాడేమో. అతనికేం అల్లా, చేసిన తప్పు అలాగే ఉంది. గర్వం ముందుగానే నడిచింది, నాశనాన్ని తెచ్చింది. అలాంటి గర్వం నుండి మనం దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన విని